హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బుగ్గల హ్యాండ్సే కానీ కొద్దిగా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. సో ఒకసారి ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్గా తీసుకున్న తర్వాత 4 ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. దీని పొడవు అయితే 7.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సో మనకి ఎంత పొడవు కావాలన్నా కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, 1 ఇంచ్ అటు ఇటు ఏం కాదు. సో ఇక్కడ కూడా 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సో హ్యాండ్ డౌన్ ఎప్పుడూ తీయొద్దు. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే సో ఇక్కడ పైన మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనకి ఎంత లూజ్ అయితే కావాలని అనుకుంటున్నామో సో అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ గీసుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్ మనం ఎంతైతే పెడతామో అంటే 4 ఇంచెస్ తీసుకుంటామా 5 ఇంచెస్ తీసుకుంటామా అనేది మన చాయిస్. పైన ఎంతైతే మార్క్ చేస్తామో సో దానికి ఒక 1.5 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే పైన 4 ఇంచెస్ మార్క్ చేశాను, కింద వచ్చేసి 2.5 ఇంచ్ అయితే మార్క్ చేశాను. సో ఇప్పుడు పైన మనం బాక్స్ అనేది డ్రా చేసాం కదా, సో ఆ బాక్స్ని అలాగే ఈ హ్యాండ్ని కలుపుతూ సో ఈ విధంగా అయితే దీన్ని డ్రా చేసుకోవాలి. మనం ఏ పఫ్ హ్యాండ్ని కట్ చేస్తున్నా కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అయితే మనం గ్యాప్ అయితే పెట్టుకోవాలి. సో బిగినర్స్ అయితే కొద్దిగా టేపులు పెట్టేసి కట్ చేసుకోండి. మార్కింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో పైన కట్స్ కూడా పెట్టుకోవాలి. మనం 2 ఫోల్డ్గా తీసుకున్నాం కదా, సో దాన్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింది వైపు నుంచి 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ని పెట్టుకున్న తర్వాత అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనము 2 ఇంచెస్ తక్కువగా తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా పినప్ చేసుకోవాలి. సో ఈ విధంగా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు పైన ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని కింద ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది కదా, దాన్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సో ఒక హ్యాండ్ని ఓపెన్ చేసేసి రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో అది కింది సైడ్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పైన వైపు నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టండి. సో ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి మన చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు మనము హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే నేనైతే ఇక్కడ చిన్న స్క్రూ డ్రైవర్ని తీసుకున్నాను. సో దాంతో అయితే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ లేదా 1/2 వంతు వచ్చేలాగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఎంతైతే విడిచిపెట్టామో అంతే డిస్టెన్స్ వచ్చేలాగా సో మళ్ళీ విడిచిపెట్టాలి. సో ఇక్కడైతే మనకి హ్యాండ్ లూజ్ సరిపోతుందో లేదో కూడా నేను చూసుకున్నాను. ఇప్పుడు దీనిపైనే లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని సో దీనికైతే ప్లీట్స్ కొద్దిగా పెద్ద పెద్దగానే వేసుకోవాలి. సో వీడియోలో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, నేను పెద్ద పెద్ద ప్లీట్సే పెట్టుకుంటున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపోయేలాగా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పెద్ద స్టిచ్ అయితే వేసుకోవాలి. సో చూడండి, నేను చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం అయిపోయాక ఇక్కడ సెంటర్లో నేను మార్క్ చేసుకోలేదు, మీరైతే ముందుగానే మార్క్ చేసుకోండి. సో ఈ సెంటర్ పాయింట్స్ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్కి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ కొద్దిగా లాగినట్టుగా అనిపిస్తుంది. సో ఏం కాదు, మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపేసి అలాగే స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ అక్కడి నుంచే ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ కార్నర్కి వచ్చాక కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, బట్ అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ని సో ఈ విధంగా మంచిగా సెట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి, పెద్ద స్టిచ్చే. సో మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల
మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసాం కదా, సో అప్పుడు మనకి చాలా ఈజీ అయితే అవుతుంది, లేకపోతే ఫ్యాబ్రిక్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నేను ట్రై చేశాను కాబట్టి ఈజీగా అవ్వడం కోసం ఈ విధంగా ట్రై చేశాను. ఇప్పుడు పైన వైపున బుగ్గల కోసం చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా సెంటర్ వరకు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. సెంటర్ దగ్గరికి వచ్చాక ఆపోజిట్ డైరెక్షన్లో, సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే పఫ్ అనేది చాలా బాగా వస్తుంది, అలాగే చూడడానికి కూడా చాలా నైస్గా అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బుగ్గల హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.